బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యాపేట అబ్బాయి. ఈరోజు డే 2లో ఏం చేద్దామంటే ఒకసారి నీవు అప్డేటెడ్ రెజ్యూమ్ అయిపోయినాక ఇలా వచ్చిన రెజ్యూమ్లో ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. నెంబర్ 1 వచ్చేసి ప్రొఫెషనల్ సమ్మరీ, నెంబర్ 2 టెక్నికల్ స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ అండ్ సర్టిఫికేషన్. ఈ పాయింట్స్ ఉన్నాయో లేవో చూడండి. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రెజ్యూమ్లో ప్రొఫెషనల్ సమ్మరీ అనేది మెన్షన్ చేయరు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. టాప్ కార్నర్లో పెడతాము. ఈ ప్రొఫెషనల్ సమ్మరీలో మనకు వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు మనకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో అనేది ఒక 2 to 3 సెంటెన్స్లో మనం మెన్షన్ చేస్తాము. అండ్ ఎవరైతే హైరింగ్ మేనేజర్స్ ఉన్నారో అండ్ వాళ్ళకైతే ఎక్కువ టైం ఉండదు అండ్ వాళ్ళు ఇప్పుడైతే మన రెజ్యూమ్ని చూస్తారో ఈ ప్రొఫెషనల్ సమ్మరీ చూసేసి మన డిసైడ్ అయిపోతారు. సో ఎవరైతే క్యాండిడేట్ ప్రొఫెషనల్ సమ్మరీ మెన్షన్ చేస్తారో వాళ్ళకైతే 90 to 95% గెట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ అండ్ ఎవరైతే ఈ మెన్షన్ చేయకుండా అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళకైతే 60 to 65% గెట్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.